హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 10 ఆఫ్ రథయాత్ర మినీ సిరీస్. ఈ రోజు తొలాకదశి కావడం వల్ల వెంకటేశ్వర స్వామివారి కోవిల్ నుంచి స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపు కని బయటకు వచ్చాయన్నమాట. ఈ ఊరేగింపు మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది. సో మేము కూడా దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత టీవీ రిపేర్ కోసం అంకుల్ వచ్చారని చెప్పేసి టీవీ పని చేయించిన తర్వాత 9:30 అప్పుడు యాత్రకి వెళ్ళామన్నమాట. 9:30 అప్పటికి ఎన్ని బళ్ళు ఉన్నాయి చూడండి. ట్రాఫిక్ ఫుల్గా ఉంది, ఎందుకంటే లాస్ట్ డే కదా అని చెప్పేసి అందరూ వచ్చారు. జనాలు అయితే అస్సలు ఖాళీ లేరు అనమాట. లైన్ కూడా చాలా పెద్దది ఉంది. ఈరోజు స్వామివారి అవతారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అవతారం వేశారు. తొలి ఏకాదశి కదా, అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అవతారం వేశారనమాట. స్వామివారి అవతారం ఈరోజు రావాలని చెప్పేసి నాకు మధ్యలో వామన అవతారం స్కిప్ చేశారని నాకు అర్థమైంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ హైట్ వల్ల విగ్రహానికి లుక్ వచ్చిందనమాట. ఇంకా పక్కన ఆంజనేయ స్వామి కోవిల్లో ఆర్కెస్ట్రా అవుతుందన్నమాట. స్వామివారి భజన పాటలు అన్నీ పాడుతున్నారు. మేము వెళ్ళేటప్పటికి శ్రీరాముడి భజన పాటలు పాడుతున్నారు అనమాట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. తర్వాత ఏమో పులిహోర ప్రసాదం పెట్టారు, అది తినేసి బయలుదేరిపోయాము. మళ్ళీ రేపటి వీడియోలో స్వామివారి అవతారం ఏమైనా ఉంటుందా, లేకపోతే జగన్నాథ స్వామిగానే మార్చేస్తారా అనేది రేపు చూపిస్తాను. రేపే యాత్రకు లాస్ట్ డేట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.